ఈరోజు కవిత ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. బీసీలకు నిజంగా మేమే మంచి చేస్తున్నాం, వాళ్ళు చేస్తున్నటువంటి అక్కడ ఢిల్లీలో చేసిన ధర్నాను తుఫేల్ ధర్నా అని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడడం మనతో పాటు కోట శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఏందన్నా అసలు తుఫేల్ ధర్నానంట, ఏంది ఎనిమల్ ఇంటెలిజెన్స్ అంట, ఏదేదో మాట్లాడుతుంది, మీరేమంటారన్నా? ముందుగా కవిత ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి, బీసీ బిడ్డలందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో బీసీలను ఏనాడు పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా బీసీ బిల్లుకు విద్యా ఉద్యోగ అవకాశాలలో, అదేవిధంగా రాజకీయంగా కూడా ఇలా అవకాశాలు కల్పిస్తూ 42% దానికి చట్టబద్ధత కల్పించేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి దాన్ని సాధించుకోవడానికి బీసీ బిడ్డలందరూ కలిసి, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కలిసి ఢిల్లీలో పోయి ధర్నా చేసేళ్ళు. దానికి మా పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళు కూడా ఆహ్వానించారు. మా పార్టీని ఆహ్వానిస్తే మా పార్టీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఆ బీసీ బిడ్డలందరినీ అవమానపరిచే విధంగా తుపేల్ ధర్నా అని మాట్లాడుతూ ఉన్నది. ఈ సందర్భంగా కవితకు చెప్తా ఉన్నాం, నువ్వు తెలంగాణలో తిరగలేవు, నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, బుద్ధి లేనటువంటి మాటలు మాట్లాడి బీసీలను ఇలా అగౌరవపరిచే విధంగా నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా కవితని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ హఠాత్తుగా బీసీల మీద ప్రేమ ఎందుకు వచ్చిందంటారు? అదే మేము చెప్తా ఉన్నాం. మహాత్మా జ్యోతిబా పూలే గురించి నువ్వు చెప్తే నేర్చుకోవాల్సిన స్థితిలో ఈ తెలంగాణ సమాజం లేదు. ఈ తెలంగాణ సమాజం విప్లవ పోరాటాలు, సామాజిక పోరాటాలు అనేక ఏళ్ళుగా కొనసాగిస్తున్నది. ఇలా తెలంగాణలో నువ్వు మొత్తంగా దొరల గడిల పాలన చేసుకున్నావు కదా, నీ ప్రగతి భవన్ను ఇలా గడిగా మార్చుకున్నటువంటి చరిత్ర మీది 10 ఏళ్ల కాలంలో. మరి అట్లాంటి ప్రగతి భవన్ను గడిలాగా మార్చుకున్నటువంటి నియంత పోకడలకు, రాచరిక పోకడలకు ఆనవాలుగా చూపెట్టినటువంటి నీ గడిని ఇలా ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ రోజే ఒక గంట వ్యవధిలోనే మొత్తం ఆ ముండ్ల కంచెలన్నీ తొలగించేసి సామాన్యులకు కూడా ఆ ప్రజాభవన్లో దానికి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ అని పెట్టడం జరిగింది. సోయి తెచ్చుకో కవిత అని చెప్తా ఉన్నాం. మా ప్రజాపాలన ఏ విధంగా ఉందో మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ అని పెట్టి ఆ ప్రజాభవన్లో సామాన్యుడు కూడా వెళ్ళి మా ఉప ముఖ్యమంత్రిని, అదేవిధంగా మా సీతక్క గారిని కలిసేటువంటి ఇలా అవకాశాన్ని, అందరికీ సమస్యలు ఉంటే చెప్పుకునే అవకాశాన్ని కల్పించినాం. మీలాగా గడిల పాలన, దొరల పాలన ఈ తెలంగాణలో చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి పాయింట్ గుర్తొస్తుంది, అంటే ఆమె బీసీలంతా ఏకం కావాలి. ఏదైతే తమిళనాడు తరహాలో అన్ని పార్టీలు, అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకమయ్యి 9th షెడ్యూల్లో యాడ్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ కవిత మాట్లాడుతుంటే మేము కలిసి రాము వాళ్ళతోటి, బీసీ సంఘాలతో అనే ఒక భావనలో ఉన్నట్టు ఉన్నారు. మీరు ఏమంటారు? అసలు బీసీల కోసం మాట్లాడడానికి ఏమెవరు? బీసీల కోసం బీసీ సమాజం అంత ఉందిగా. ఈ తెలంగాణలో 56% ఉన్నటువంటి బీసీలలో అనేక మంది నాయకులుగా ఉన్నారు. ఈ తెలంగాణ గడ్డ మీద అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు. మేము మాట్లాడుకుంటాంగా, మా సమస్య గురించి నువ్వే మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు నీ ఇంట్లో పోరాటాన్ని, నీ ఇంట్లో కొట్లాటను, నీ అయ్యకు, నీ అన్నకు, నీ బావకు జరుగుతున్నటువంటి మీ ఆధిపత్యాన్ని బలు నిరూపణ చేసుకోవడానికి కోసం ఇలా ఇందిరా పార్కును వేదిక చేసుకున్నావు. ఇంట్లో ఇలా కేసీఆర్ తోటి కొట్లాట జరుగుతూ కేసీఆర్ దగ్గర కేటీఆర్ నేనే అధ్యక్షుని అవుతా, నాకే మొత్తం పార్టీ పగ్గాలి అని కేటీఆర్ ఓ దిక్కు, లేదు నాకి అని అల్లుడో దిక్కు, లేదు నాకు కావాలని కవిత. వాళ్ళ ఇంట్లో కొట్లాటను తీసుకొచ్చి ఇలా బీసీల మీద పెట్టి ఇలా బీసీలను అవమానపరిచే విధంగా అది తుపేల్ ధర్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకో కవిత, ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ తిరగలేవు బిడ్డ, తమాషాలు చేస్తున్నావా? ఏం బీసీలు అంటే అంతా మీకు చులకగా కనిపిస్తున్నారా? ఇప్పటికే తన్నుదంతే పోయి అక్కడ పడ్డారు, ఫామ్ హౌస్లో పడ్డారు. మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసుకో. బీసీల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా 42% ఇలా ప్రజాప్రభుత్వం ఇలా చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపించింది. నీకు చేతనైతే నువ్వు చేసిన తప్పిదాలను, మీ అయ్య చేసిన తప్పిదాలను గత 10 ఏళ్లలో బీసీలకు 33% ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇలా స్థానిక సంస్థల ఎన్నికలలో ఉన్నటువంటి రిజర్వేషన్లు 10% తగ్గించి 23% చేసినావు. అప్పుడు సోయలేదా మీకు బీసీల మీద? అప్పుడు ఎందుకు బీసీల మీరు పట్టించుకోలేదు? మా రాజకీయ అవకాశాలను, మా బీసీ బిడ్డల్ని 10 ఏళ్ల పాటు వెనక్కి నెట్టారు కదా మీరు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా 42% ఇస్తూ ఉంది. 33 కాదు 42% కల్పించాలని, అదేవిధంగా రాజకీయాల్లోనే కాదు విద్యా ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకుంటే, నీకు చేతనైతే దాని మీద చేయి, ఢిల్లీకి పో. నీకు చేతనైతే ఢిల్లీకి పోయి బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ చట్టబద్ధత కల్పించమని మాట్లాడాలి. కానీ ఇలా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నటువంటి కవిత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని సందర్భం చెప్తా ఉన్నాను. దీక్షల గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మీ అయ్య తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి దీక్ష చేసిండో ఇంటికి పోయి అడుగు ఒకసారి. తాగి పండుకున్నటువంటి మీ అయ్యని అడుగు ఎలాంటి దీక్ష చేసిండో. ఒక్క పూట కూడా దీక్ష కూర్చోలేదు. ఆల నరేంద్రను రమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేసేసి, రా నరేంద్ర రా తొందరగా నాకు నిమ్మరసం ఇయ్యని ఢిల్లీలో దొంగ దీక్ష చేసింది మీ అయ్య కదా.
కాబట్టి దొంగ దీక్షలు చేసింది. అట్లాంటి దొంగ దీక్షలకు పిలుపునిచ్చి ఇలా సిద్దిపేట కేంద్రంగా నేను కేసీఆర్ చచ్చుడు తెలంగాణ అచ్చుడు అని ఇలా దీక్షకు పిలుపుపోతున్నాను పోయి ఆడ అరెస్ట్ చేయించుకొని పోయి ఖమ్మం హాస్పిటల్లో పండుకొని ఆ దొంగ దీక్షల ఫలితంగానే కదా వందలాది మంది బిడ్డలు చనిపోయారు. మీ దీక్షలు నిజమనుకొని నమ్మి మా శ్రీకాంత్ సారి ఒంటి మీద కిరోసినాయిల్ పోసుకొని కాలబెట్టుకున్నాడు. కాబట్టి వాళ్ళు దొంగ దీక్షలు బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, వాళ్ళకు తెలుసు దొంగ దీక్షలు. కానీ ఇలా బీసీ బిడ్డలకు అట్లాంటి దొంగ దీక్షలు తెలియదు. ఇంకోసారి అట్లాంటి వెకిలి మాటలు మాట్లాడితే, బీసీలను అగౌరవపరిచే మాటలు మాట్లాడితే ఖబర్దార్ కవిత అని చెప్తా ఉన్నాం. తెలంగాణలో మీ కుటుంబం ఎవరు కూడా బయట అడుగు పెట్టలేరని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కవిత మాట్లాడితే జనాలు నమ్ముతారని అనిపిస్తుందా అన్న? ఇలా వాళ్ళకు ప్రజల లోపల వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు, దుర్మార్గాలు, వాళ్ళు బీసీలకు చేసినటువంటి అన్యాయాలు, దళితులకు చేసినటువంటి అన్యాయాలు అంతా ఇంత కాదు. వాళ్ళు అన్న ఇలాగలనే కదా ఒక లిక్కర్ కేసుకి సంచలనాలు సృష్టించినట్టు తెలిసింది. ఇంకా జనాలు నమ్ముతారనే భావనలో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆమె మాట్లాడుతూ ఉందా, మైక్ దొరికింది కానీ ఆ మైక్ అవకాశం కల్పించిందే ఇలా రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అనేది సోయి తెచ్చుకో కవిత అంటున్నాను. నీ 10 ఏళ్ల కాలంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయొద్దు, నిరసన చేయొద్దని మొత్తం ధర్నా చౌక్ని బంద్ చేసినావు కదా. మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా ధర్నా చౌక్ను మళ్ళీ ప్రారంభించింది. కాబట్టి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పుణ్యమాని నువ్వు ఇలా మైక్ పట్టుకుని అలా కూర్చొని మాట్లాడగలుగుతావు అనేది సోయి తెచ్చుకో అంటున్నాం. మా ఇంటెలిజెన్సీ కాంగ్రెస్ పార్టీ ఏఐ తీసుకొస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకునేటువంటి ఒక మంచి సదుద్దేశంతో తీసుకొస్తున్నటువంటి ఇంటెలిజెన్సీ. గత 10 ఏళ్ల కాలంలో మీ ఇంటెలిజెన్స్ ఏంది? మంది ఫోన్లను ట్యాప్ చేయడం, సినిమా హీరోల ఫోన్లు ట్యాప్ చేయడం, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేయడం, వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి లొసుగులన్నీ తెలుసుకోవడం, వాళ్ళు చిన్న చిన్న తప్పిదాలు ఉంటే వాటిని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం, భూములు రాయించుకోవడం, ఆస్తులు రాయించుకోవడం, ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తూ ఉంది. అది మీ ఇంటెలిజెన్సీ. మీ ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసినావు నువ్వు? ఢిల్లీ వరకు వెళ్ళింది నీ ఇంటెలిజెన్స్ తోటి, లిక్కర్ స్కామ్ తోటి తెలంగాణ పర్వంతా తీసినావు కదా. కాబట్టి ఆర్టిఫిషియల్ ఏఐ ఇంటెలిజెన్సీ దాన్ని నువ్వు అనుముల ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నావు. మా ఇంటెలిజెన్స్ ఎస్ అయితే కావచ్చు, అయినా కూడా మాది ప్రజల కోసం ఉపయోగించే ఇంటెలిజెన్సీ. మా తెలివినంతా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎట్లా అందరికీ సమన్యాయం చేయాలి, ఎట్లా సామాజిక న్యాయం చేయాలి, అందరినీ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలు అందరికీ సమాన అవకాశాలు ఎట్లా కల్పించాలనేటువంటి దృష్టితో మేము పోతా ఉన్నాం. మీలా కాదు. కాబట్టి మీరు తెలంగాణ పరువు తీసిళ్ళు. మీకు మాట్లాడేటువంటి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా తెలంగాణ ప్రజల గురించి కూడా మాట్లాడే అర్హత లేదు. మీరు చేసిన అన్యాయాలకు, తప్పులకు, ద్రోహులు మీరు తెలంగాణను ఎన్ని రకాలుగా విధ్వంసం చేయాలో అన్ని రకాలుగా విధ్వంసం చేసినటువంటి పార్టీ మీది, కుటుంబం మీది. కాబట్టి ఇలా మీకు మాట్లాడే నైతిక అర్హత లేదని కూడా సందర్భంగా చెప్తా ఉన్నాను. బండి సంజయ్ ప్రధానంగా కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మోడీ బొమ్మ ఎందుకు పెడతలేరు, సన్న బియ్యంలో మా వాటా కూడా ఉంది, కేంద్రం వాటా కూడా ఉంది అంటారు. మీరేమంటారు దీనిపైన? ఈ బండి సంజయ్ ఎట్లుంటుందంటే ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పాలని అంటాడు. ఆయన ఎట్లా చెప్తారా? సంజయ్, నువ్వు నిజంగా ఏం మాట్లాడుతున్నావో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు. తెలంగాణలో నువ్వు పెద్ద కమెడీని అయిపోయినావు. మా పరువు పోతా ఉంది. నువ్వు కూడా బీసీ బిడ్డవే, కానీ మా పరువు పోతా ఉంది. కాబట్టి నువ్వు నోరు అదుపులో పెట్టుకో, తగ్గించుకో. నువ్వు ఎంత మాట్లాడినా ఇలా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏం చేయలేదు. మీరు చేస్తున్నటువంటి ఇలా మతం పేరుతోటి, దేవుడి పేరుతోటి ఇలా ప్రజల్ని రెచ్చగొట్టి ఇలా మీ పబ్బం గడుపుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రలంతా కూడా మాకు తెలుసు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ తెలంగాణకు బడ్జెట్లో మాకు ఎందుకు అన్యాయం జరిగిందని మాట్లాడు బండి సంజయ్. నీ మోడీ బొమ్మ అని మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణకు ఏం చేసింది నీ మోడీ? తెలంగాణకు ఇలా రాష్ట్ర విభజన అనంతరం జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో రావాల్సినటువంటి వాటన్నిటిని ఏమన్నా తీసుకొచ్చినావు నువ్వు? నీ మోడీ ఇచ్చిండా? అసలు రాష్ట్ర విభజననే వ్యతిరేకించినటువంటి వాడుగా, బిడ్డని చంపి తల్లిని చంపి బిడ్డని ఇచ్చిందని మాట్లాడినటువంటి మోడీ. కాబట్టి ఇలా మీకు తెలంగాణలో వాస్తవానికి తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది మోడీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి, పార్లమెంటు వేదికగా మాట్లాడినటువంటి పార్టీ. కాబట్టి అట్లాంటి పార్టీని తెలంగాణ పల్లెల్లో జాగ్రత్తగా పరిశీలించాలి. దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీ బిడ్డలుగా, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఇలా వీళ్ళు బీజేపీలు కూడా కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు బీసీల పేరుతోటి. వీళ్ళు పెద్ద దొంగలు. మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలారా. మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి బీసీలకు సమన్యాయం కావాలని, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీపీ మండల్ చేస్తున్నటువంటి పోరాటానికి వ్యతిరేకంగా కౌంటర్ ఉద్యమాన్ని చేసిందే బీజేపీ పార్టీ. కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చిళ్ళు. బీజేపీ పార్టీ
కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఇలా బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా చేయాలంటే కుట్రకు పాల్పడ్డారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. బీసీల వ్యతిరేక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలా తెలంగాణ ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా మీరందరూ మళ్ళొక్కసారి బీపీ మండల్ కాలంలో జరిగినటువంటి ఉద్యమాలను గుర్తు చేసుకోవాలి. మనకు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం చేసిళ్ళు భారతీయ జనతా పార్టీ సంఘ నాయకులందరూ కలిసి. మరి దాన్ని అంతా కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి, చరిత్రను మర్చిపోవద్దు. కాబట్టి వీళ్ళు మళ్ళీ బీసీల ముసుగులో మన పేరు మీదకి వచ్చి మన మీదకి వచ్చి మళ్ళీ అధికారాన్ని చెల్లించడానికి కోసం, మళ్ళీ తెలంగాణలో బలపడడానికి కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రజలందరూ మనం ఎప్పటికప్పుడు ఇట్లాంటి కపట నాటకాలు ఆడుతూ మన మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి వచ్చేటువంటి ఒక భావజాలాన్ని ఏదైనా కూడా అడ్డుకోవాల్సినటువంటి సందర్భం అని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్, చూస్తూ ఉంటే బీసీ బిల్లు కీలకంగా ఉంది. ఢిల్లీ మీద ప్రెజర్ తీసుకురావాలి. అది ఎవరైనా సరే ఇప్పుడు ఏదైతే క్లియర్గా మనకు 50% దాటినట్టయితే 9th షెడ్యూల్ యాడ్ చేస్తేనే మనకు దానికి రాజ్యాంగ రక్షణ ఉంటుంది. కానీ జీవోలు తీసుకురమ్మని కొంతమంది అంటుర్రు. కానీ అది 50% మించొద్దనే కదా కేసీఆర్ మళ్ళీ తీసుకొచ్చి తక్కువ చేసింది. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే బీసీ సమాజాన్ని తెలంగాణలో ఏకం చేసి, అది ఏ పార్టీ అయినా, అది బీజేపీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది బీసీల వైపు నిలబడ్డ పార్టీ అయితే ఒత్తిడి తీసుకురావాలి, ఇక్కడ కొట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి. సో అలాంటి సమయంలో ఏ పార్టీలకు ఇలా ఈ విధంగా అది ఇష్టం ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడం, బీసీల మీద ఇంకా ధర్నాల గురించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇది ఈ విధంగా చేస్తే బీసీల డివైడ్ చేసే ప్రసక్తి కనిపిస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం ఆలోచించాలి? కవిత కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, మాట్లాడాల్సింది ఐక్యత తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టాలి. ఈ ధర్నా అనేది ఢిల్లీలో పెట్టాలి. అక్కడ పెట్టాల్సిన ధర్నాను ఇక్కడ పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయాలి. లేకపోతే ఈ బిల్లుకు మీ స్టాండ్ ఏంది? ఫస్ట్ వీళ్ళు తెచ్చే కాంగ్రెస్ పార్టీ తెచ్చే స్టాండ్ ఏంది? అది బయట పెట్టరు. అది బయట పెట్టండి. మేము ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటా, అది ఫస్ట్ బయట పెట్టి మీరు మాట్లాడండి బయటకు వచ్చి. సో దీని మీద ఆల్ పార్టీలు, ఏ పార్టీ అయినా సరే దీనికి మద్దతు పలకాలి. మీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే మద్దతు పలికి ఆ ఢిల్లీలో కొట్లాడాలి. చూద్దాం ఇంకా దీనిపైన ఏం జరుగుతుందో. కెమెరా వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.